ఒక అధికారి చేసే పని కాదు. ఖచ్చితంగా దీని వెనకల రాజకీయ నాయకుల హస్తం ఉంది. ఏ రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో ఆ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుందో దాన్ని ఏ నాయకుడికి ఇచ్చారు, దానికి ఏ అధికారులు కింద స్థాయి అధికారులు సహకరించారు, ఎక్కడ ఇవన్నీ కూడా ఈ బోగస్ కార్డులు ప్రింటింగ్ చేశారు. దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. అధికారులు ఎవరిని ఉపేక్షించద్దండి. ఈరోజు బోగస్ ఓటర్లు కాదు, ఓట్లు కాదు, బోగస్ అధికారులని భర్తం పట్టండి. బోగస్ అధికారులని సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఇంత దుర్మార్గంగా నవ్వులు పాలైపోతుందండి. తిరుపతి అంటే ఎంతో ఆధ్యాత్మిక కేంద్రం. అలాంటి తిరుపతిలో వరుసగా బోగస్ ఓట్లు, ఎన్నికలు జరిగితే దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, మత్తు పదార్థాలకి కేర్ ఆఫ్ అడ్రస్